అందరికీ నమస్కారం. ఈరోజు మనం భారత రాజ్యాంగంలోని ఒక చాలా ముఖ్యమైన ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే ఆర్టికల్ 106. అసలు మన పార్లమెంటు సభ్యులకి అంటే ఎంపీలకు జీతాలు ఎందుకిస్తారు? దీని వెనక ఉన్న కారణాలేంటి? సరే, మరి దీని గురించి వివరంగా చూసేద్దాం. అయితే ఈ మొత్తం చర్చలోకి వెళ్లే ముందు మనల్ని మనం ఒక ప్రాథమిక ప్రశ్న వేసుకుందాం. అసలు ప్రజాసేవ చేసేవాళ్లకు జీతం ఇవ్వడం అవసరమా? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా ఉండాలో నిర్దేశిస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ స్లైడ్లో 2 విభిన్న పరిస్థితులను పోల్చి చూద్దాం. ఒకవేళ ఎంపీలకు జీతాలు లేవనుకోండి, అప్పుడేమవుతుంది? కేవలం డబ్బున్నవాళ్లు మాత్రమే రాజకీయాల్లోకి రాగలరు. ఇది అవినీతికి దారితీయొచ్చు. అంతేకాదు, చాలామంది ప్రతిభావంతులు ప్రజాసేవకు దూరంగా ఉండిపోతారు. అదే ఇంకోవైపు జీతాలిచ్చే వ్యవస్థ ఉంటే ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ఎవరైనా ప్రజాప్రతినిధి కావచ్చు. ఇది వాళ్లకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇవ్వటమే కాకుండా సమర్థులైన వాళ్లని రాజకీయాల వైపు ఆకర్షిస్తుంది. సో ఈ ప్రాబ్లం వస్తుందని మన రాజ్యాంగ నిర్మాతలు ముందే గ్రహించారన్నమాట. అందుకే వాళ్లు దీనికొక పర్మనెంట్ సొల్యూషన్ని మన రాజ్యాంగంలోనే రాసిపెట్టారు. ఆ పరిష్కారమే ఆర్టికల్ 106. ఇది ఏం చెప్తుందంటే, పార్లమెంట్ సభ్యుల జీతాలు ఇంకా ఇతర భత్యాలను నిర్ణయించే అధికారాన్ని పార్లమెంట్కిస్తుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఇదేదో ఒక సాధారణ చట్టం కాదు, ఏకంగా రాజ్యాంగం కల్పించిన ఒక ఏర్పాటన్నమాట. మరి ఈ ఆర్టికల్ ఎవరికి వర్తిస్తుంది? సింపుల్, మన పార్లమెంట్లోని 2 సభలకు, అంటే లోక్సభ ఎంపీలకు అలాగే రాజ్యసభ ఎంపీలకు, ఇద్దరికీ ఇది వర్తిస్తుంది. ఓకే, రాజ్యాంగంలో అయితే ఈ నిబంధన ఉంది, చాలా మంచిది. కానీ ఇది ప్రాక్టికల్గా ఎలా వర్కౌట్ అవుతుంది? అసలు ఒక ఎంపీకి జీతం వాళ్ల చేతికి అందే వరకు జరిగే ప్రాసెస్ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ ప్రాసెస్ చాలా క్లియర్గా ఉంటుంది. చూడండి, ఫస్ట్ రాజ్యాంగం ఆర్టికల్ 106 ద్వారా అధికారాన్ని ఇస్తుంది. ఆ అధికారాన్ని ఉపయోగించి పార్లమెంట్ జీతాలు ఎంత ఉండాలో నిర్ణయిస్తుంది. దీనికోసం ఒక ప్రత్యేక చట్టం చేస్తారు. ఫైనల్గా ఆ చట్టం ప్రకారం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి ఎంపీలకు జీతభత్యాలు చెల్లిస్తారు. ఇది మొత్తం సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చక్కగా వివరిస్తుంది. ఈ మొత్తం చెల్లింపుల సిస్టమ్కి బ్యాక్బోన్ లాంటి ఒక చట్టం ఉంది. అదే పార్లమెంట్ సభ్యుల జీతం, భత్యాలు మరియు పెన్షన్ చట్టం 1954. అన్ని డీటెయిల్స్ అన్నీ ఈ చట్టంలోనే క్లియర్గా ఉంటాయి. ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. జీతాలను కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి చెల్లించడం అన్నమాట. ఎందుకంటే ఇది ఎంపీలు ఎలాంటి ఫైనాన్షియల్ ప్రెషర్ లేకుండా, బయటి వాళ్ల ప్రభావానికి లోను కాకుండా స్వతంత్రంగా తమ డ్యూటీస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పటిదాకా మనం ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చూసాం గదా. ఇప్పుడు కొంచెం లోతుగా వెళ్లి దీని వెనక ఉన్న అసలు కారణమేంటో తెలుసుకుందాము. ఈ ఏర్పాటు మన ప్రజాస్వామ్యానికి ఎందుకు ఇంత కీలకం? ఎంపీలకు జీతాలు ఇవ్వడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశాలు ఇవి. మొదటిది, వాళ్లు వేరే పనుల గురించి ఆలోచించకుండా పూర్తిగా ప్రజాసేవలపైనే ఫోకస్ పెట్టగలరు. రెండోది, ఆర్థికంగా స్వతంత్రంగా ఉంటారు. మూడోది, సమాజంలోని అన్ని వర్గాల నుండి టాలెంట్ ఉన్నవాళ్లు రాజకీయాల్లోకి రావడానికి ఇది ప్రోత్సాహమిస్తుంది. ఇంకా థియరిటికల్గా చూస్తే అవినీతిని అరికట్టడానికి కూడా ఇదొక మార్గం. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, ఈ మొత్తం వ్యవస్థ మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. అంతేకాదు, ప్రజాసేవలో అందరికీ సమాన అవకాశాలు ఉండేలా చూస్తుంది. సరే, థియరీ అంతా బాగుంది. కానీ ప్రాక్టికల్గా విషయానికొస్తే ఈ ఆర్టికల్ కింద ఒక ఎంపీకి జీతంతో పాటు ఇంకా ఏమేమొస్తాయి, ఆ ప్యాకేజ్లో ఏముంటాయో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇది కేవలం నెల జీతం మాత్రమే కాదు. ఉదాహరణకి 2018 సవరణ ప్రకారం ఎంపీల బేసిక్ శాలరీ నెలకు ₹1,00,000. కానీ అది మొత్తం ప్యాకేజ్లో ఒక భాగం మాత్రమే. ఒక ఎంపీ తన విధులను సమర్థవంతంగా చేయడానికి అవసరమైన రకరకాల ఖర్చుల కోసం 1954 చట్టం కింద చాలా ఇతర భత్యాలు కూడా ఇస్తారు. ఉదాహరణకు నియోజకవర్గ భత్యం పేరులోనే ఉంది కదా. దీన్ని ఎంపీలు తమ నియోజకవర్గంలో ఆఫీస్ నడపడానికి, స్టాఫ్ను పెట్టుకోవడానికి, ఇంకా అక్కడి ప్రజల సమస్యలను తీర్చడానికి ఉపయోగిస్తారన్నమాట. అలాగే ఇంకోటి, ట్రావెల్ అలవెన్స్. వాళ్లు తమ నియోజకవర్గానికి ఢిల్లీలోని పార్లమెంట్కి మధ్య చాలాసార్లు ప్రయాణించాల్సి ఉంటుంది కదా. ఆ ఖర్చుల కోసం ఈ అలవెన్స్ ఉపయోగపడుతుంది. ఇక ఆఫీస్ ఖర్చుల భత్యం. ఇది వాళ్ల పనికి అవసరమైన స్టాఫ్, స్టేషనరీ, ఫోన్ బిల్స్ లాంటి రకరకాల ఆపరేషనల్ ఖర్చులను భరించడానికి సహాయపడుతుంది. సరే, ఇక్కడితో మన చర్చ దాదాపు చివరికొచ్చేసింది. వెళ్లే ముందు మనం మాట్లాడుకున్న మెయిన్ పాయింట్స్ అన్నీ ఒకసారి ఫాస్ట్గా రివైజ్ చేద్దాం. అప్పుడు మొత్తం విషయం మనసులో బాగా గుర్తుండిపోతుంది. గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే, ఇది లోక్సభ మరియు రాజ్యసభ సభ్యులందరికీ వర్తిస్తుంది. జీతాన్ని నిర్ణయించేది పార్లమెంట్ ఒక చట్టం ద్వారా. ఆ మెయిన్ చట్టం 1954 నాటిది. చెల్లింపులు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి జరుగుతాయి. ఇంకా ఇందులో జీతంతో పాటు చాలా భత్యాలు కూడా ఉంటాయి. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆర్టికల్ 106 అనేది కేవలం ఎంపీలకు జీతాలిచ్చే ఒక రూల్ కాదు. ఇది మన ప్రజాప్రతినిధులు ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వతంత్రంగా వాళ్ల పనులు చేయడానికి అవసరమైన ఆర్థిక మద్దతునిచ్చే ఒక రాజ్యాంగపరమైన హామీ అన్నమాట.